చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? అవును, ఎవరిచ్చారు నీకు? ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రేషన్ షాపు ఎవరికి కమిటీలో చర్చించకుండా, కమిటీలో ఎవరికి చెప్పకుండా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా స్వయ ప్రయోజనాల కోసం ఒక రేషన్ షాప్ తీసుకొచ్చుకొని నా పక్కన ఉన్నటువంటి నా తొత్తుకిచ్చుకోవటం చూసారా? ఇది పార్టీ స్వయ ప్రయోజనాలు వాడుకోవటం అంటే. నువ్వు ఎలక్షన్ ఫండ్ కి పార్టీ ఫండ్ కి తేడా తెలియనటువంటి వ్యక్తివి. ఏ రకంగా నువ్వు సస్పెండ్ చేయడానికి నీకు అధికారం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సింగరాయకొండ పట్టణ అధ్యక్షుడిగా తీసేశానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి పదవి నా ఎంట్రికతో సమానం. ముందుగా మన సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా మా అభిమాన నాయకుడు, మేము అతన్ని చూసి 40 సంవత్సరాలు మా జీవితం గడిపినటువంటి మా అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా ఫస్ట్ ఆయనకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది మాకు ఆయన పెట్టిన భిక్ష, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సోదరులారా, మేము దాదాపు చిన్నప్పటి నుండి ఒక చిరంజీవి ఫ్యామిలీకి అభిమానులుగా పెరిగినటువంటి వాళ్ళం. మేము పార్టీ నాయకులం కాదు, మేము అభిమానులం. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా మేము ప్రజారాజ్యంలో చిరంజీవి గారి తరఫున ఆయన ఏం చెప్తే అది చేశాం. చివరికి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసినా కూడా ఆయన కోసం కష్టపడి కొనసాగటం జరిగింది. అయితే తర్వాత కొన్ని జరిగిన తర్వాత జనసేన పార్టీ అనేటువంటిది మన గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేటువంటిది పెట్టిన తర్వాత మేము ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళటం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు చూసి జనసేన పార్టీలో చేరాలనేటువంటి ఆలోచన కలిగి జనసేన పార్టీలో చేరటం జరిగింది. అయితే సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ చాలా బాగుంది, చాలా ముందుకెళ్తుంది, పార్టీ మంచి భవిష్యత్తు ఉంది, ఇలాంటి పార్టీలో చేరితే మంచి నాయకులు ఉన్నారు, ఇలాంటి పార్టీలో చేరితే మాకు ఎంతో బాగుంటది, మాకు కూడా పార్టీ ద్వారా మంచి పేరు వస్తుంది, పార్టీకి సేవ చేస్తే మేము కూడా పార్టీకి సేవ చేసిన వాళ్ళు అవుతాం, చిరంజీవి అభిమానులుగా ఆయన కుటుంబానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి తెలిసి నేను ఈ పార్టీలో చేరటం జరిగింది. కానీ నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను అతను పార్టీలోకి తీసుకొచ్చాడు, నేను కాదంటం లేదు. కానీ తీసుకొచ్చిన తర్వాత అతను చేస్తున్నటువంటి పనులు, అతను చేస్తున్నటువంటి రాజకీయం చూస్తే అసలు ఇది రాజకీయమా లేకపోతే అతనికి తెలిసి చేస్తున్నాడా లేకపోతే పిల్ల చేష్టాలు చేస్తున్నాడా అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పార్టీకి ప్రోటోకాల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రోటోకాల్ గురించి మరీ చెప్పేటువంటి వ్యక్తి ఇతను ప్రోటోకాల్ని ఏ రకంగా మర్చిపోతున్నాడు, ప్రోటోకాల్ని ఏ రకంగా అతని ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు అనేటువంటిది నాకు తర్వాత పోయే కొద్ది తెలుస్తుంది. ఎందుకంటే సోదరులారా, నిన్న రీసెంట్ గా జరిగినటువంటి ఒక జనసేన పార్టీ ఆవిర్భావ సభకి సింగరాయకొండ మండలం నుండి కొంతమంది ఇక్కడి నుంచి కొండేపి నియోజకవర్గం నుంచి వెళ్ళడం జరిగింది. మాకు తెలిసి కొండేపి నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఒక పన్నడూరు మండలం నుంచి కానీ లేకపోతే మన టంగుటూరు మండలం నుంచి కానీ లేకపోతే జరుగుమల్లి మండలం నుంచి కానీ లేకపోతే సింగరాయకొండ మండలం నుంచి కానీ మొత్తం ఒక బస్సులో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తే ఒక చోట ఫోటో తీయటం జరిగింది. ఆ ఫోటోలో 25 మంది అంటే 25 మందే ఉన్నారు ఆ ఫోటోలో. దాంట్లో సింగరాయకొండ మండలం నుంచి ఒక 5గురు మాత్రమే ఉన్నారు. ఒక టౌన్ పార్టీ అధ్యక్షుడిగా కనీసం పిఠాపురం సభకి వస్తావా లేకపోతే నీ తరపున ఎవరినైనా పంపిస్తావా అని అడిగినటువంటి దాఖలాలు లేవు. ఇతను ప్రోటోకాల్ గురించి మాట్లాడతాడు. ఒక పార్టీ అధ్యక్షుడికి, టౌన్ పార్టీ అధ్యక్షుడికి విలువైనటువంటి వ్యక్తి ప్రోటోకాల్ ఉల్లంఘించినట్టా కాదా? రెండోది, సింగరాయకొండ మండలంలో మండల స్థాయిలో కొంతమంది పార్టీ అంటే ఇష్టపడేటువంటి వ్యక్తులు, చిరంజీవి అభిమానులు, వాళ్ళు కొన్ని రోజులుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఎలక్షన్స్ లో కూడా
కూటమి గెలుపుకి వాళ్ళు ఎంతో కృషి చేశారు. కానీ ఈ వ్యక్తి ఎవరికి కూడా ఇంటిమేషన్ అనేటువంటిది ఇవ్వాల, అతను పక్కన ఉన్నటువంటి నలుగురికి తప్ప. మరి వాళ్ళు ఇక్కడ సొంతగా పార్టీ ఆఫీస్ అనేటువంటిది ఒక ఓపెన్ చేసుకొని ఆ పార్టీ ఆఫీస్ లో కొత్తగా ఆ రోజు ఆవిర్భావ సభ అనేటువంటిది జరుపుకుంటుంటే ఆ క్రమంలో నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను ఆ సభకి వెళ్ళి ఆ సభలో ఒక ఆవిర్భావ సభకి పవన్ కళ్యాణ్ గారు రమ్మని పిలిపిస్తే సింగరాయకొండ నుంచి 5 వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామంటే 200 మంది వచ్చారు. ఇది కదా నాయకత్వం అని నేను అడిగినందుకు ఈ రోజు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాననేటువంటి లేఖ నిన్న అతను ప్రచురించడం జరిగింది. సోదరులారా, పాంప్లెట్ ఇతను నా మీద చూపినటువంటి అభియోగం ఏంటంటే షేక్ ఖాజా హుసేన్ అనేటువంటి వ్యక్తి, అంటే ఒక మండల పార్టీ అధ్యక్షుడికి టౌన్ పార్టీకి అధ్యక్షుడి పేరే తెలీదు. నా పేరు సయ్యద్ ఖాజా హుసేన్ అయితే షేక్ ఖాజా హుసేన్ చేసేసాడు. అంటే ఇతను జ్ఞానము, ఇతను ఇంగిత జ్ఞానము, ఇతను మైండ్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇతను నన్ను స్వప్రయోజనాల కోసం పార్టీ నియమావళిని పార్టీ వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలకు పాడుతున్నట్టు, నేను స్వప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్నట్టు చెప్పడం జరిగింది. సోదరులారా, నేను ఈ రోజుకి పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంది. నేను ఏ రోజు కూడా నా ప్రయోజనాల కోసం నేను పార్టీని వాడుకోవాలా. నా ప్రయోజనాల కోసం నేను పార్టీని వాడుకోవటం అంటే ఎలాగుంటుందంటే, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రేషన్ షాపు ఎవరికి కమిటీలో చర్చించకుండా, కమిటీలో ఎవరికి చెప్పకుండా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా స్వయ ప్రయోజనాల కోసం ఒక రేషన్ షాప్ తీసుకొచ్చుకొని నా పక్కన ఉన్నటువంటి నా తొత్తుకిచ్చుకోవటం చూసారా, ఇది పార్టీ స్వయ ప్రయోజనాలు వాడుకోవటం అంటే. రెండోది సోదరులారా, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోడ్డు కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు చూసారా, ఎవరికి తెలియకుండా పార్టీలో ఎవరిని చర్చించకుండా, ఇది పార్టీ స్వయ ప్రయోజనాలకు వాడుకోవటం అంటే. సోదరులారా, పార్టీ ఫండ్ కి ఎలక్షన్ ఫండ్ కి తేడా తెలియకుండా, ఎలక్షన్ ఫండ్ అనేటువంటిది ఎలక్షన్స్ లో కష్టపడినటువంటి కార్యకర్తలకి ఎలక్షన్ లో వాళ్ళు ఏదో ఖర్చులకి ఇచ్చేటువంటి ఆ డబ్బుని ఇతను ఎలక్షన్ ఫండ్ గా మార్చి దాన్ని ఎలక్షన్ ఫండ్ గా, నాకు ఇది పార్టీ ఫండ్ ఇచ్చారు, నాకు ఎలక్షన్ ఫండ్ కాదని చెప్పి 5 లక్షల రూపాయలతో నొప్పేయటం అనేటువంటిది ఇది పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించడం అయింది. ఇది స్వప్రయోజనాల కోసం ఉల్లంఘించడం అయింది. సోదరులారా, నేను 5 సంవత్సరాల నుంచి పార్టీని మండల పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మండల పార్టీ అధ్యక్షుడిగా నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. పార్టీ కోసం నేను ఎన్నో రకాలుగా పోరాటాలు చేశానని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి పార్టీ ఆఫీసులు మండల పార్టీ అధ్యక్షుడిగా కావాలంటే ఎవడో పార్టీకి డబ్బు ఇస్తాడు, ఆ డబ్బును పెట్టుకొని నేను వాడుకొని మనం ముందరికి వెళ్దామని చెప్పని ఎవడు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూసి మండల పార్టీ అధ్యక్షుడు అవ్వడం. మండల పార్టీ అధ్యక్షుడిగా వేరే వ్యక్తులు నియమించి నేను ఫలానా చోట ఫలానా మండల పార్టీ ఆ పార్టీ కార్యాలయం పెట్టాను, దానికి ఇంత ఖర్చు అయింది, ఈ 5 సంవత్సరాలు లెక్క చెప్పి ఈ లెక్కకి మినిస్టర్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుకి అంటగట్టి ఈ డబ్బుని నేను ఈ రకంగా తీసుకుంటున్నానని చెప్పి ఈ 5 లక్షల రూపాయలు నొక్కేసి అతను జేబులో పెట్టుకొని ఈ డబ్బును తీసేసుకున్నటువంటి వ్యక్తి ఇతను పార్టీ కోసం కష్టపడినట్టు అయిద్దా లేకపోతే పార్టీని అమ్ముకున్నట్టు అయిద్దని నేను ఈ సందర్భంగా ఈ సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఆయన బత్తిన రాజేష్, దీనికి తప్పనిసరిగా నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ఎలక్షన్ ఫండ్ కి పార్టీ ఫండ్ కి తేడా తెలియనటువంటి వ్యక్తివి, ఏ రకంగా నువ్వు సస్పెండ్ చేయడానికి నీకు అధికారం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండోది, మండల పార్టీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చాన్ బాషాకి నీకు మిగతా మండల కమిటీకి ఇచ్చింది ఆ రోజు రియాజ్, అంటే మన గౌరవనీయులు పెద్దలు మన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ఆ రోజు మీకు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఏదన్నా ఉంటే మరి దీన్ని అతని దృష్టికి తీసుకొని పోయి అతని ద్వారా షోకాజ్ నోటీస్ ఇప్పించి దానికి సరైనటువంటి పద్ధతిలో రాకపోతే తర్వాత దాన్ని సస్పెండ్ క్రమశిక్షణ నియమావళికి ఉల్లంఘించినట్టయిద్దని దాన్ని సస్పెండ్ చేయాలి. అసలు సస్పెండ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? ఒక మండల పార్టీ ఉపాధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? టౌన్ ఎవరిచ్చారు నీకు? ఈ సందర్భంగా నేను అడుగుతున్నా.
నువ్వు నీ స్వప్రయోజనాల కోసం లోన్లు వాడుకుంటున్నావు, కాంట్రాక్టులు వాడుకుంటున్నావు, రేషన్ షాపులు తీసుకున్నావు. ఏ పార్టీ కార్యకర్తకి నువ్వు చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావు. అంటే మండల పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ నియమిస్తే ఆ మండల పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ అధ్యక్షుడు కాదు, నువ్వు కేవలం ఒక గ్రామానికి అధ్యక్షుడిగా కొన్ని రోజులు చేయమని నిన్ను పార్టీ పెట్టింది గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఈ రకంగా ప్రతి అధికారిని బెదిరిస్తున్నావు. ఈ రోజు సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా జనసేన పార్టీ అంటే భయపడటం, అంటే పార్టీ నీ సిద్ధాంతాలను చూసి వాళ్ళు భయపడట్లా. కేవలం నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని చూసి, నువ్వు చేస్తున్నటువంటి డబ్బుని వాళ్ళ దగ్గర ఏ రకంగా గుంజుతున్నావు అనేటువంటిది నిన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు. కానీ పార్టీని చూసి పార్టీ మీద నీ వల్ల పార్టీకి 100 to 100% నష్టం జరుగుతుంది తప్ప నీ వల్ల పార్టీకి ఏమి ఇక్కడ నువ్వేమి చించింది లేదు. రెండోది, సింగరాయకొండ పంచాయతీ మీద నేనేదో ఇరగదీసేశాను, పంచాయతీలో జరిగినటువంటి అవినీతిని మొత్తాన్ని బట్టబయలు చేశాను అన్నావు. కానీ ఏం చేయగలిగావు? ప్రతి గ్రీవెన్సల్లో నువ్వు కనబడుతున్నావు. కనీసం నువ్వు చేస్తున్నటువంటి పని సింగరాయకొండ పంచాయతీ మీద జరుగుతున్నటువంటి అవినీతి గురించి పార్టీలో చర్చించి ఏ రోజైనా సరే పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకుని వెళ్ళి ఆ సింగరాయకొండ పంచాయతీ ముందు నిలబెట్టావా? అంటే నిలబెడితే మళ్ళీ దాంట్లో వాటాలు పార్టీని అడ్డం పెట్టుకొని ప్రతి అధికారిని బెదిరించటం, పార్టీని అడ్డం పెట్టుకొని ఇతని స్వప్రయోజనాల కోసం ఇతను పక్కన ఉన్నట్టు ఏ నాయకుడికి కూడా సంబంధం లేకుండా, ఏ నాయకుడికి కూడా చెప్పకుండా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇతను ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టులన్నీ, రేషన్ షాపులన్నీ తెచ్చుకొని ఇతను వాడుకొని పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించటం అయింది. కాబట్టి దీన్ని ముందా మేము నిన్ను జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఈ సింగరాయకొండలో ఉంటున్నటువంటి చిరంజీవి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మేమెవరూ కూడా నిన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా మేమెవరూ కూడా ఒప్పుకోవట్లేదు, మేము గుర్తించాం నిన్ను. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా పెద్దల దృష్టికి తీసుకెళ్తాము. నువ్వు సస్పెండ్ చేసావని చెప్తే ఇది చిన్నపిల్లోడు రాజకీయం చేసినట్టు అనిపిస్తుంది రాజేష్. కాబట్టి నువ్వు ఇలాంటి పిల్ల చేష్టాలు మానేసి దయచేసి ఇంకొకసారి ఇలాంటి పిల్ల చేష్టాలు పనిచేసి పార్టీ పరువు తీయొద్దని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంకొక విషయము, ఇతనికి ఇంకొకడున్నాడు చిత్రగుప్తుడని, అతను కాసుల సీను. ఇతను ఏం చెప్తే అది చేస్తాడు. పార్టీని ఎవరన్నా కొత్తగా పార్టీలో జాయిన్ అయితే ఈయన్ని ఎట్ట బయటికి పంపించాలి, ఇతన్ని ఎట్ట బయటికి నెట్టాలి అనేటువంటిది ఇతను పని. ఇతను పార్టీకి డెవలప్ అయ్యి పార్టీలో పేరు సంపాదించుకుంటున్నాడు, పార్టీకి ఎదుగుతున్నాడంటే ఫస్ట్ ఇతను ఏదో ఒక రకంగా అతన్ని బయటికి నెట్టేటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు నలుగురు అక్కడ చేరి పార్టీని రోజు సింగరాయకొండ మండలంలో 12వ ఆవిర్భావ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి మన జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ప్రిస్టేజ్ గా చేసినటువంటి ఆ సభకి సింగరాయకొండ నుంచి 5గురిని తీసుకొని పోయారంటే ఇంతకంటే చిగ్గు చేటు ఇంకోటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది, ఈ కొత్తగా అదే రోజు ఓపెన్ చేసినటువంటి సింగరాయకొండలో కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ కి 200 మంది వచ్చి సంఘీభావం తెలిసి మేమున్నామని చెప్పని ఒక కూటమి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి పార్టీ ఆఫీస్ ఓపెన్ కి వాళ్ళందరూ కూడా వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయారంటే చూడండి సోదరులారా, ఎవరు ఇక్కడ పార్టీని డెవలప్ కోసం పనిచేస్తున్నారు, ఎవడు పార్టీకి స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ప్రకారం మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తిని ఈ జనసేన పార్టీలో చీడపురుగుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇంత పనికిరాడు. కాబట్టి మేమందరం కూడా ఈ సందర్భంగా మినిస్టర్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తున్నాము. సార్, మేము జనసేన పార్టీలో చాలా మంది కార్యకర్తలు, చాలా మంది నాయకులు అందరూ కూడా గత ఎలక్షన్స్ లో మీకోసం, మన గెలుపు కోసం కష్టపడ్డారు, కూటమి గెలుపు కోసం. అయితే వీళ్ళందరూ కూడా నిద్ర లేచిన కాడి నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతుకుతుంటారు. మీ దగ్గరికి వచ్చి సార్ నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనేటువంటి అడిగే పరిస్థితుల్లో లేరు. దయచేసి ఒక వ్యక్తిది కాదు పార్టీ, ఇక్కడ ఒక వ్యక్తి కాదు నాయకుడు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. పార్టీ కోసం కష్టపడేటువంటి పనిచేసే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేసేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. అతను 5 సంవత్సరాలు పార్టీకి ఖర్చు పెట్టారని చెప్పని 5 లక్షలు మీ దగ్గర తీసుకున్నాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ నడుపుతున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు గుర్తించి మీరేదన్నా జనసేన పార్టీకి చేయాలి, ఇవ్వాలని అనుకుంటే
తప్పనిసరిగా అందరిని పిలిపించి ఈ సందర్భంగా అందరిని పిలిపించి వాళ్ళ సమక్షంలో మీరు ఏదన్నా ఇవి ఇస్తే అందరూ దాన్ని బట్టి ఆలోచన చేసి ఎవరూ లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చే పార్టీ ఎదుగుదలకి ఉపయోగపడుతుందని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మీరు మాకేం ఇవ్వకపోయినా సంతోషమే, కానీ ఇలాంటి వ్యక్తిని మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దని దయచేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. నేను ఇప్పటికీ ఎప్పటికీ జనసేన పార్టీ నాయకుడిగా కార్యకర్తగా ఉంటా. ఈ జనసేన పార్టీ అధ్యక్షుడిగా నన్ను సింగరాయకొండ పట్టణ అధ్యక్షుడిగా తీసేశానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నాకు పదవి నా ఎంట్రికతో సమానం. నాకు పదవులు అవసరం లేదు. కాకపోతే నేను ఎప్పుడు కూడా చిరంజీవి కుటుంబానికి బానిసగా, చిరంజీవి కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అభిమానులుగా ఉండిపోతాం. అభిమానులు ఎప్పటికైనా సరే నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరుల. రెండోది, మీకు చిన్న విషయం, అభిమానికి నాయకుడికి మీకు తెలియజేస్తాను. గతంలో మన జనసేన పార్టీ అధినేత భీమ్లా నాయక్ సినిమా తీస్తే ఆ రోజు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ చాలా అడ్డుకట్టలు పెట్టి ఆ సినిమాను ఆడకుండా చేస్తే ఆ రోజు కనీసం ఒక్క బ్యానర్ కూడా కట్టినటువంటి వ్యక్తి ఈ అయినాబత్తిన రాజేష్ సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. ఇతను ఆ రోజు ఏంది పార్టీ సినిమా రిలీజ్ అయితే కనీసం థియేటర్ దగ్గర కూడా పోలేదంటే నాకేం అవసరం, అభిమానులు చూసుకుంటారు, నేను నాయకుడిని అని చెప్పినటువంటి వ్యక్తి. నాయకుడు శాశ్వతం కాదు, ఎప్పుడు కార్యకర్తలు అభిమానులు శాశ్వతం. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తిని ఇంకొకసారి అవకాశం ఇవ్వకుండా ఈ సందర్భంగా ఇతన్ని ఇంతటితో ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా మేము ఎవరూ కూడా ఇతన్ని గుర్తించము. కానీ ఏ అధికారి ఇతనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు. ఏ అధికారి ఇతను చూసి భయపడాల్సిన అవసరంలా. మన సింగరాయకొండ జనసేన పార్టీ అంటే ఇతను ఒక్కడే కాదు, అందరూ జనసేన పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నారు. అట్లాగే మిగతా వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొని వచ్చి పార్టీ నడుపుతా అధిక నాయకుల దగ్గర 5 లక్షలు తీసుకున్నటువంటి కార్యకర్తలు ఎవరు లేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సోదరులు.